సాక్షి రెవెన్యూ సెన్స్ అన్నటువంటిది హైలైట్ చేసి ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించిన చంద్రబాబు సర్కార్ ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో 80% రెవెన్యూ సమస్యలే కబ్జాలు, సరిహద్దు సమస్యలు, రికార్డులు, అక్రమాలపై ఫిర్యాదులు వెలువ, పట్టా భూములు సైతం నిషేధిత జాబితాలను చేర్చడంపై బాధితుల ఆక్రందన, రసీదుల జారీతోనే సరి పరిష్కారం దొరక్క జనం సతమతం, సమస్య తీర్చాలని పదే పదే వేడుకుంటున్న ఫలితం శూన్యం, 22A నిషేధిత జాబితాలోని భూములు గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్, బాబు రాకతో తిరిగి నిషేధం, గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదారు పుస్తకాల రద్దు, తిరిగి కొత్త వివరణ చంద్రబాబు సర్కార్, క్రయ విక్రయాల రుణాలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్న రైతన్నలు, వారసత్వ భూముల్ని మ్యుటేషన్ చేయడంలోనూ అంతులేని జాప్యం, తూతూ మంత్రంగా గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ సమస్యలపై సాక్షి క్షేత్రస్థాయి పరిశీలన, ఊరూరా బాధితుల అవస్థలు అన్నటువంటిది హైలైట్ చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బొత్తులవారిపాలెం నివసించి చెమటా మార్కుకి సర్వే నెంబర్ 351/9లో 1.28 ఎకరాలు, 314/6లో 22 సెంట్లు కలిపి మొత్తం 1.48 ఎకరాల పొలం ఉంది. డాక్యుమెంట్లన్నీ ఆయన పేరుతోనే ఉన్న తటవర్తి సాయి, వందరబోయిన సీను అనే వ్యక్తులు ఆ సర్వే నెంబర్లో 1.22 ఎకరాలు ఆక్రమించుకున్నారు. మార్కును భూమిలోకి రానివ్వడం లేదు. తన భూమిని ఆక్రమించారని సమస్య పరిష్కరించాలి. డాక్యుమెంట్లు చేతపట్టుకుని మార్క్ ఏడాదిన్నరగా తహసీల్దార్, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఫిర్యాదు స్వీకరించామంటే రసీదు చేతిలో పెట్టడం మినహా సమస్య పరిష్కరించే నాదుడే లేడని మార్కు వాపోతున్నాడు అన్నట్టు హైలైట్ చేశారు.